ఎన్నికలకు సంబంధించి కూడా 116 7 కార్పొరేషన్లకు సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అటు కార్పొరేషన్ డివిజన్ లో వచ్చేసి 414, అదే విధంగా మున్సిపల్ వార్డులకు సంబంధించి 2581 వార్డులకు సంబంధించి కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాలి. ప్రతి కౌంటింగ్ కేంద్రం బయట అయితే ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది. మరోపక్క ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాల కంటే ముందుగా బీజేపీకి అయితే భారీ షాక్ తగిలింది. 2 అభ్యర్థులు మృతి చెందారు. ఎన్నికలకు ముందు అటు మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప సూసైడ్ చేసుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం మంచిర్యాల జిల్లా లక్షిటిపేట 10వ వార్డు బీజేపీ అభ్యర్థి మృతి చెందారు. ఉదయం అనారోగ్యంతో బత్తిని ఎల్లమ్మ చనిపోయింది. దీంతో ఫలితాలకు ముందే 2 అభ్యర్థులు చనిపోవడం అటు బీజేపీకి అయితే షాక్ గా మారిందని చెప్పాలి. ఎస్ రాజు పటేల్, ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ 10వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి బత్తిని ఎల్లమ్మ అనేటువంటి మహిళ ఈ రోజు మార్నింగ్ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో బీజేపీ శ్రేణులు అందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఎందుకంటే బీజేపీ పార్టీ లక్షపేట మున్సిపాలిటీలో కాస్త పట్టుగానే ఉంది. మన యొక్క అనాలిసిస్ ప్రకారం కూడా దాదాపు 0 నుంచి 3 కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. దాంట్లో ఈ బత్తిని ఎల్లమ్మ కూడా గెలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు రిపోర్ట్ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయము బత్తిని ఎల్లమ్మ బీజేపీ కౌన్సిలర్ పార్టీ అభ్యర్థి అనారోగ్యంతో మృతి చెందినటువంటి ఘటన అయితే అటు కొంచెం రాజకీయ వర్గాల్లో కూడా కొంచెం విషాదాన్ని నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా అటు బీజేపీ శ్రేణులకు నాయకులకు కూడా కాస్త ఇంత టెన్షన్ వాతావరణాన్ని ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణాన్ని అయితే కల్పించింది. ఎందుకంటే కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా నిన్న క్యాంపునకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ క్యాండిడేట్ నుంచి మహిళ ఈమె కొంచెం అనారోగ్యం ఉంది కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆమెతోటి వెళ్ళడం జరిగింది. సో అనుకోని స్థితుల్లో ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో కూడా బీజేపీ శ్రేణులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సో దాంతో పాటు ఇప్పుడు రిజల్ట్స్ వస్తే ఈ విధంగా ఉంటుంది. రిజల్ట్స్ కి కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఓడిపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఒకవేళ గెలిస్తే కనుక మరి ఎవరిని కౌన్సిలర్ చేయాల్సి ఉంటుంది, దాని రిజల్ట్స్ పెండింగ్ పెడతారా, లేకుంటే మళ్ళా రీఎలక్షన్ దానికి కండక్ట్ చేస్తారా, లేకుంటే సెకండ్ వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటారా అనేది అంటే పూర్తి క్లారిటీ లేదు. మొత్తానికైతే అదంతా ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ కూడా లేదు. రిటర్నింగ్ ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కూడా పూర్తి సమాచారం లేదు. సో మొత్తానికి అయితే పార్టీకి శాంతిని చెప్పవచ్చు. మొన్నట్టు మక్తల్ మున్సిపాలిటీలో మహదేవప్ప మరణం కూడా కాస్త సంచలనానికి రేకెత్తించింది. మహదేవప్ప మరణించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మంత్రి వాకాటి శ్రీహరిపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. సో దాన్ని ఆయన చాలా స్పష్టంగా ఖండించారు, ప్రెస్ మీట్ పెట్టారు. మహదేవప్ప మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఎంక్వైరీకైనా విచారణకైనా ఎలాంటి కేసుకైనా తను ఎదుర్కొంటానని చెప్పడం జరిగింది. సో దీంతో తను క్లారిటీగా వ్యవహరించడం వల్ల ఎలాంటి వివాదం కానీ తెర వెనుక మంత్రి శ్రీహరి ఉన్నాడనేటువంటి విషయం కూడా దానిపైన క్లారిటీ అయిన పూర్తి స్థాయి ఇవ్వడంతో వివాదం అయితే కాస్త ముగిస్తుందని చెప్పవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే బీజేపీ పార్టీకి అయితే కాస్త కోలుకోలేని చెప్పని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా నిర్మాణంలో ఎదుగుతున్నటువంటి సిచ్యువేషన్. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు గట్టిగా ఉన్న ప్రాంతాల్లో కూడా గ్రామ సర్పంచులకు కూడా వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా గెలుచుకోవడం జరిగింది. సో మున్సిపాలిటీలు అంటే టౌన్లు కాబట్టి టౌన్ లో ఇంకా బీజేపీకి చాలా మద్దతు ఉంటుంది. ఎందుకంటే విద్యావంతులు కానీ మేధావులు కానీ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి ఏబీపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ రిలేటెడ్ మిగతా సంఘాలందరూ కూడా టౌన్ లో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా చాలా మున్సిపాలిటీలో ఆధిక్యాన్ని అయితే మున్సిపాలిటీలో కైవసం చేసుకోకపోయినప్పటికీ కూడా తమ ఒక ఓటింగ్ శాతాన్ని అయితే పెద్ద ఎత్తున పెంచుకోవడానికి అయితే బీజేపీ పార్టీ ఈసారి చాలా కృషి చేసింది, పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసింది. అటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జాతీయ స్థాయి నాయకులను తీసుకోవడానికి చివరికి మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ అధ్యక్షుడిని కూడా నితిన్ నవీన్ కూడా తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా హోప్ వెదర్ తోటి చాలా ఆశావాహమైనటువంటి దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితులలో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు మరణించడం మీద కాస్త వాళ్ళకి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. ఇంటర్నల్ గా కూడా కొంచెం మానసికంగా ఇబ్బందులు గురి చేసేటువంటి ఘటనగా మనం చెప్పవచ్చు. రైట్ రాజు పటేల్.